హడావిడి అనుకుంటున్నారా? ఇంకాసేపట్లో మా పాప జాబిలో ఉంది మంగళ స్నానము. సో అందుకని రూమ్ అంతా తొందరగా నీట్ చేసేసుకుంటే నేను అక్కడికి రెడీ అయ్యి వెళ్ళాలి కదా. సో అందుకని తొందరగా నా వ్యాక్యూమ్ క్లీనర్తో నేను క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ ఒక్క దాని వల్ల నా వర్క్ మొత్తం చకచకా అయిపోయింది. సో ఇది నా అగారో మల్టీ వ్యాక్యూమ్ క్లీనర్ అన్నమాట. నేను బెడ్స్ ఇందాక చూసారు కదా, నా బెడ్ కాట్ అన్ని మంచిగా నేను క్లీన్ చేసుకున్నాను. అండ్ ఇది మెష్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. అండ్ సీలింగ్ కూడా మీరు చూసారు. సో దీని గురించి ఇంకా మీకు డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది చాలా యూస్ఫుల్ వర్కింగ్ ఉమెన్స్ కానీ ఇంట్లో ఎవరైనా ఏజ్డ్ వాళ్ళు లేకుంటే చిన్న పిల్లలు కూడా యూజ్ చేసేయచ్చు, అంత డెడ్ ఈజీగా ఉంది. అండ్ ఇది ఎప్పుడైనా ఎవరికైనా హస్బెండ్స్తో ఫైటింగ్ చేయాలంటే ఇలా ఆన్ చేసి చేసేయచ్చు. జోక్స్ అపార్ట్, నేను ఇప్పుడు మీకు ఈ పార్ట్స్ గురించి ఎలా యూజ్ చేయాలో మీకు నేను ఈజీగా చూపిస్తాను. ఓకే, ఇది వచ్చి మెయిన్ యూనిట్ అన్నమాట. మనకి వాక్యూమ్ క్లీనర్ కార్డ్లెస్. ఇది వచ్చి మీకు ఆల్రెడీ కనిపిస్తుంది, డస్ట్ మొత్తం కలెక్ట్ చేసే కప్ అంటే కంపార్ట్మెంట్. అండ్ ఇది డస్ట్ని ఎలా తీయాలి మనం అనేది ఇక్కడే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మనకి యారో మార్క్స్ ఇచ్చారు. సో దాన్ని ఫాలో అవడమే. అండ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది ఇలా ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ ఇలా టర్న్ చేసుకుంటే ఇక్కడ పుష్ అని ఉంటుంది కదా, దాన్ని ఇలా నొక్కితే ఇలా డస్ట్ ఓపెన్ అవుతుందన్నమాట. చూడండి, మా బెడ్ది అన్నీ చాలా డస్ట్ వచ్చింది. అండ్ ఇది డస్ట్ కప్ని ఇలా మనం రిమూవ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఎంత డస్ట్ వచ్చిందో ఇప్పుడు మీరే చూడండి. సో ఇది ఫిల్టర్ అన్నమాట. మనకి ఇంకొక స్పేర్ కూడా ఇచ్చారు. సో ఇది వచ్చి స్పీడ్ అడ్జస్ట్మెంట్ బటన్ అన్నమాట. అండ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది మనకి ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఆన్ చేయంగానే మనకి ఇలా బ్లూ ఇండికేటర్ ఆన్ అయింది కదా, ఇది వచ్చి లో అన్నమాట. అండ్ ఇంకొకసారి ప్రెస్ చేస్తేమో పర్పుల్ వచ్చింది కదా, ఇది మీడియం అన్నమాట. అండ్ ఇది వచ్చినప్పుడు రెడ్ వచ్చినప్పుడు హై. అండ్ ఇది వచ్చి పవర్ అడాప్టర్ అన్నమాట, మనం ఇలా తీసుకోవచ్చు. అండ్ చూడండి, ఇక్కడ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. మనకి ఛార్జర్ కూడా వాళ్ళు ఇస్తారు. సో ఇది మనం ఇలా ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. స్విచ్ బటన్ అన్నమాట, ఆన్ అండ్ ఆఫ్. హోప్ మీ అందరికీ యూనిట్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ దీని గురించి తెలుసుకుంటేనే సరిపోదు కదా, దీని అటాచ్మెంట్స్ ఏంటి అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇది ఎక్స్టెన్షన్ ట్యూబ్ అన్నమాట. మనం ఇక్కడ ఇలా ఫిక్స్ చేసుకోవాలి. మీరు అప్పుడే నేను క్లీన్ చేసేటప్పుడు చూసారు కదా, ఐట్స్ ఏమైనా ఉన్నా లేకుంటే మనకి చెయ్యి చేరని ప్రదేశం ఉన్నా, సో ఇది మనకి ఈజీగా డస్ట్ని కలెక్ట్ చేయడానికి ఈ ట్యూబ్ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. దీనికి కొన్ని యాక్సెసరీస్ ఇచ్చారు. అదేంటంటే ముందుగా మోటరైజ్డ్ బ్రష్ అనమాట. అది ఫ్లోర్, కార్పెట్స్, కార్నర్స్ ఇవన్నీ మనం క్లీన్ చేసుకోవచ్చు. అండ్ అది ఎలా అయినా మూవ్ చేసుకోవచ్చు. చూడండి, అంటే మనకి ఈజీగా మూవ్ చేసుకోవచ్చు అనమాట. లెట్ మీ ఫిక్స్ దిస్. yes అండ్ మీరు చూసారు కదా నేను క్లీన్ చేసినప్పుడు ఫ్లోర్. అండ్ ఇప్పుడు వచ్చి మ్యాట్రెస్ బ్రష్ అన్నమాట. ఇది వచ్చి కుషన్స్ కి, సోఫాస్ కి, మ్యాట్రెస్ కి సూపర్ ఈజీగా క్లీన్ చేసేస్తుంది. అండ్ డస్ట్ కూడా మీరు చూసారు ఎంత కలెక్ట్ చేసిందో. సో అదనమాట దీని గురించి. అండ్ ఇప్పుడు 2-in-1 బ్రిస్టల్ బ్రష్ అన్నమాట. ఇది మనం ఈజీగా విండోస్ కార్నర్స్ ఉంటాయి అండ్ మిడిల్లో లైన్స్ ఉంటాయి కదా, అది మనం చెయ్యి కూడా పెట్టలేము, అప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట ఈ బ్రష్. అండ్ మెస్లు ఉంటాయి కదా, మీరు అప్పుడే మీరు చూసారు నేను క్లీన్ చేసినప్పుడు డస్ట్ మొత్తం కలెక్ట్ చేసుకుంటుంది. అండ్ మనం ఇలా ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇలా లోపలికి కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఈ లోపలికి పెట్టినప్పుడు ఇలా మెస్కి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చి లాంగ్ రివైడ్ నాజల్ అన్నమాట. ఇప్పుడు ఇది మీరు అప్పుడే చూసినట్టు బెడ్ కార్నర్స్లో కూడా అండ్ చిన్న చిన్న సందుల్లో కూడా ఇది డస్ట్ని కలెక్ట్ చేస్తుంది. ఇన్ కేస్ మనం చెయ్యిపోలేదన్నా కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇది ఎక్స్టెన్షన్ ట్యూబ్.
అండ్ ఇది ఎక్స్టెన్షన్ ట్యూబ్ మనకు అవసరం లేదనుకుంటే మనం ఇలాగ కూడా ఫిక్స్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇలా హ్యాండ్ ఈజీగా ఉంటుంది. ఎక్స్టెన్షన్ ట్యూబ్ అవసరం ఉన్నప్పుడు అది ఫిక్స్ చేసుకోవచ్చు, లేకుంటే ఇలా కూడా మనం ఫిక్స్ చేసుకొని అన్ని పనులు చేసుకోవచ్చు అనమాట. ఈజీగా ఉంది కదా. నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది. నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. చూసారా, ఇది మన వాక్యూమ్ క్లీనర్ కార్డ్లెస్ గురించి. అండ్ ఇది పని అంతా అయిపోయిన తర్వాత మనం సేఫ్గా పెట్టుకోవాలి కదా, దాని గురించి కూడా ఒకటి ఇచ్చారు బారికెట్. ఇది మనం వాల్ ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ ఇలా స్క్రూస్ కూడా అన్ని ఇచ్చారు, బట్ నేను ఇంకా ఇది ఫిక్స్ చేసుకోలే. సో ఇది మీరు ఫిక్స్ చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు జాగ్రత్తగా. అండ్ ఇది నా వాక్యూమ్ క్లీనర్ కార్డ్లెస్ గురించి నేను చెప్పేశాను. అండ్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో బాక్స్లో ఇస్తాను, మీరు కూడా వెంటనే ఆర్డర్ చేసుకోండి. అండ్ నేను ఇంకా మంగళ స్నానానికి టైం అయింది, మాకు వచ్చి ఇంకా తిరుగుతారుగా క్లీనింగ్లోనే ఉన్నామని నా శారీ మొత్తం నా జ్యువెలరీ అంతా రెడీగా పెట్టేసింది మా అంతా. సో నేను వెళ్ళి రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళిపోదాం. హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక మధు ఛానల్. ఈ పువ్వులు, ఈ సందడి చూస్తుంటే ఇంట్లో ఏదో ఫెస్టివల్ చేస్తున్నట్టు ఉంది. అప్పుడే పాప పుట్టింది, అప్పుడే 6 నెలలు అయింది, ఇప్పుడేమో పాపకి మంగళ స్నానం. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సంతోషాన్ని మీ అందరికీ చూపిస్తున్నందుకు ఇంకా ఎక్స్ట్రా సంతోషంగా ఉంది. అండ్ చూస్తున్నారా మధు గారు ఏం చేస్తున్నారో, వాళ్ళ పాప కోసం మొత్తం తనే స్వయంగా పువ్వులు అల్లిస్తూ మళ్ళీ అవన్నీ తీసుకెళ్ళి తనకి మంచిగా కనిపించాలి పాప కోసమని అంత స్వయంగా పువ్వులు డెకరేషన్ చేస్తున్నారు. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా. ఇంటికి ఒక క్యూట్ జాబిలమ్మ దేవత వచ్చిందనమాట. ఆ దేవత కోసం గులాబీ రెక్కలు అండ్ పాలుతో స్నానం అంట. మంగళ స్నానం అంటే ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ. అయినా పెద్దలు మనకి ఏది ఊరికే చెప్పరు, అన్నీ మన మంచికే. ఈ ఫార్మాలిటీస్ అంతా మన ఆరోగ్యంగా ఉండాలని, మంచిగా ఉండాలని మన లైఫ్లో చేస్తారు. ఇలా నలుగు పెట్టి స్నానం చేయించడం వల్ల బిడ్డ ఎదుగుదల, ఆరోగ్యం అంతా బాగుండి డిస్ట్ అంతా పోవాలని చెప్పి ఇలా మంగళ స్నానం.
అనే ముద్దు పేరు ఏ టైంలో మా నాన్న పాపకు పెట్టారో కానీ నిజంగా జాబిలమ్మలాగే చాలా కూల్గా ఎప్పుడు నవ్వుతూ ఉండే పాప. రివర్స్ ఇలా వేయంగానే, నీళ్ళు పోయంగానే దానికి ఏం భయం వేసిందో ఏమైందో తెలియదు కానీ బాగా ఏడ్చేసేసింది.
చూసారు కదా మంగళ స్నానం వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాము. ఇలాగే మమ్మల్ని ప్రేమించండి, ఇలాగే అభిమానించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రియాంక మధు ఛానల్. See you all in the next video. Bye bye.